ఎప్పుడు హాట్ ఏం తింటామండి. ఈరోజు స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్. ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి. చలో వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడైతే నేను ఒక 5 బ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఆ బ్రౌన్ పార్ట్ అంతా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ అయినా సరే గీ అయినా సరే పోసుకొని మనం స్లైసెస్లా కట్ చేసుకున్న బ్రెడ్ని పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి 2 కప్స్ అప్పు మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ మరగనివ్వాలి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని దాంట్లోకి కొన్ని పాలను పోసుకొని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. పాలు అనేది మరిగినాయి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ముందుగా కలిపి పెట్టుకున్న సిరప్ని అయితే దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము. సిమ్లో పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి కలిపేసి పక్కకు పెట్టేసుకుందాము. అది చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అది మిల్క్ యాడ్ చేసేసుకుంటూ లేయర్గా వేసుకుంటూ మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ అయితే రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్